వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై నేను మీ సాయి సుధా రంగశెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నంద్యాలలో రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీలు ప్రారంభం. మహానగరాలకు పరిమితమైన స్కేటింగ్ క్రీడను ఆదరిస్తున్న నంద్యాల ప్రజలు. నంద్యాలలో జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై సిరత్ క్విజ్ టాలెంట్ టెస్ట్. నంద్యాల పట్టణానికి నీటి ముప్పు. సైడ్ వాల్ నిర్మించి ప్రజలను ఆదుకోవాలని సిపిఐ నాయకుల డిమాండ్. నంద్యాలలో పలు కాలనీలకు వరద ముప్పు. బాధితులకు ఎన్ఎండి ఫిరోజ్ చేయూత. టీటీడీ నిర్లక్ష్యంతో తిరుపతిలో మరోసారి తొక్కిసలాట. వేడుక చూసిన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు. రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల యూరియా కష్టాలు. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల పట్టణంలో క్రీడా భారతి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర స్థాయి స్కేటింగ్ పోటీల్లో గెలిపే లక్ష్యంగా చిన్నారులు ఇష్టంగా స్కేటింగ్ పోటీల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు. మహానగరాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లోనే స్కేటింగ్ క్రీడ పరిమితమైంది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడంతో క్రీడా భారతి నిర్వాహకులు వివిధ క్రీడలను నంద్యాల వాసులకు పరిచయం చేస్తున్నారు. బాబు దగ్గరికి రండమ్మా, ముందుకు వచ్చి దగ్గర రైట్. కంగ్రాచులేషన్స్ పునీత్, away the prizes. Congratulations Varun Tej for the first place. Third place goes to Dhruvil. Congratulations Dhruvil. స్కేటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి. ముఖ్యంగా ఈరోజు స్కేటింగ్ గేమ్ ను తీసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలా స్కూల్స్ ఉన్నప్పటికీ కూడా స్కేటింగ్ చాలా కొద్ది స్కూల్స్ మాత్రమే ఉంది. చాలా తక్కువ మందికి మాత్రమే స్కేటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇది చాలా బాడీలో కోఆర్డినేషన్ కి, ఫిట్నెస్ కి చాలా ఉపయోగపడేటువంటి గేమ్. ముఖ్యంగా కిడ్స్ బాగా ఎంజాయ్ చేసేటువంటి గేమ్. ఇక్కడ మనం ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడే చాలా మంది పేరెంట్స్ వాళ్ళు విజిట్ చేసి మమ్మల్ని ఎంక్వైరీ కూడా చేశారు. సార్ ఎక్కడ స్కేటింగ్ కోచింగ్ ఇస్తారు, మా పిల్లల్ని కూడా రేపటి నుంచి కోచింగ్ పంపిస్తామని. అలాంటి స్పిరిట్ ని ప్రమోట్ చేయడమే ఈరోజు ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇలా మనం క్రీడా భారతి ఆధ్వర్యంలో ఎన్నో రకాలైనటువంటి గేమ్స్ ని ప్రమోట్ చేస్తున్నాం. ఎన్నో రకాలుగా స్టేట్స్ అండ్ నేషనల్ ఈవెంట్స్ ని ప్రమోట్ చేస్తున్నాం. మేము ఎప్పుడే కార్యక్రమం చేపట్టినా పెద్దలు రామకృష్ణారెడ్డి గారు వారు పూర్తిగా సహకరించి మనకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. నంద్యాల పట్టణంలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఫిరోజ్ గారికి, ప్రత్యేకించి ఈ కార్యక్రమం మార్కెట్ యార్డ్ లో జరగడానికి అనుమతి ఇప్పించి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు వారికి ప్రత్యేకంగా క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే క్రీడా భారతి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ నంద్యాల అనగానే క్రీడల్లో ఎప్పుడు నెంబర్ 1 గా ఉండేటట్టుగా మనం ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ క్రీడలన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ రీసెంట్ గా వచ్చినటువంటి క్రీడా పాలసీ ద్వారా ఇంకా క్రీడాకారులను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు క్రీడా భారతి ఆధ్వర్యంలో మనకు స్కేటింగ్ అసోసియేషన్ దాంట్లో మనకు స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ నంద్యాలలో జరుగుతుంది. దానికి మెయిన్ ముఖ్య కారణం వచ్చేసి మన రామకృష్ణ గారు, అట్లానే మన ప్రతి ఈవెంట్ లో యాక్టివ్ ఉన్న మన సుధాకర్ గారు, ఇంకో సుధాకర్ గారు, శాంతి నికేతన్ సుధాకర్, రామకృష్ణ గారు అబ్బాయి హేమంత్ గెల్వి గారు, ఇంకా మా ఖలీల్ అన్న, వాళ్ళందరూ. ఎందుకంటే ప్రతి స్పోర్ట్స్ లో నేను చూస్తాను, స్పోర్ట్స్ లో గాను నార్మల్ ఏమంటే వేరే ఈవెంట్స్ లో గానీ బాగా యాక్టివ్ ఉంటారు వీళ్ళందరూ. నంద్యాలలో ఏదన్నా గానీ బ్లైండ్ స్కూల్ గానీ లేకపోతే ఏదన్నా దాంట్లో ముందు ఉండేది సేవా కార్యక్రమంలో ముందు ఉండేది రామకృష్ణ గారు. దానికోసం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లానే ఈరోజు మనం చూస్తున్నాం, పిల్లలంతా సెల్ ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ కూర్చుంటున్నారు. కానీ ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ పిల్లలకు ఉండాలి. దానికోసం నేను ఒకటే చెప్తాను, ప్రతి పేరెంట్స్ పిల్లలకి ఎంకరేజ్ చేయాలా స్పోర్ట్స్ యాక్టివిటీలో.
జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై సిరత్ క్విజ్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నంద్యాల నేషనల్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అతిథిగా హాజరై టాలెంట్ టెస్ట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టాలెంట్ టెస్ట్ ప్రశ్నాపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కన్వీనర్ ఎస్ఎండి హుస్సేన్, ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు ఎంవి జమాన్, నేషనల్ స్కూల్ కరెస్పాండెంట్ ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. విధి విధానాలు నేర్పినారు. శ్వాస చేస్తారు. నువ్వు దశ పేరు దుర్కాన్ని ఏమంటుంది ఈరోజు సుదినం హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి చిన్నపిల్లలకు ఒక క్విజ్ కాంపిటీషన్ విజయవంతంగా జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. ఈ శుభ సందర్భంగా ఈ ఆర్గనైజర్స్ అందరికీ జమా ఫౌండేషన్, మళ్ళీ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా శుభావందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆర్గనైజ్ చేయడమే కాదు, పేపర్ రెడీ చేసుకోవడము, దాన్ని కరెక్షన్ చేయడము, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ క్లియర్గా చేసుకోవడము, పిల్లల్ని ఆర్గనైజ్ చేయడము, దాదాపు ఈ సంవత్సరం 6 సెంటర్లలో దాని ఎగ్జామ్ కండక్ట్ చేయడము, దానికోసం టీచర్స్ను, ఇట్స్ ఏ టీమ్ వర్క్. వాళ్ళకందరికీ నేను శుభావందనలు తెలుపుకుంటా ఉన్నాను. మన నంద్యాల పట్టణ స్థాయిలో జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సీరత్ క్విజ్ టాలెంట్ టెస్ట్ ను మరి ఇప్పుడే గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా సార్ గారు వచ్చేసి మరి ప్రారంభించడం జరిగింది. ప్రశ్న పేపర్లను నంద్యాల పట్టణ స్థాయిలో 6 పాఠశాలల్లో, ఒకటి నేషనల్ స్కూల్ నడిగడ్డ, చాంద్బాడ భారత్ స్కూల్, అదేవిధంగా హనీఫ్ నగర్ రోటరీ స్కూల్, ఆల్ఫా స్కూల్, అదేవిధంగా నూనెపల్లి నవభారత హై స్కూల్, ఐలూరులో వచ్చేసి శ్రీ వాణియా హై స్కూల్, ఈ యొక్క 6 సెంటర్లలో వచ్చేసి దాదాపు 700 మంది విద్యార్థులు వచ్చేసి ఈరోజు ఈ పరీక్షలో అంటే క్విజ్ టాలెంట్ టెస్ట్ లో వచ్చేసి పాల్గొంటున్నారు. కాబట్టి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ కి వచ్చేసి సహకరించినటువంటి పాఠశాల కరెస్పాండెంట్లు, హెచ్ఎంస్ కు, టీచర్స్ కి, తల్లిదండ్రులకి, అలాగే మరి ఇంత వైడ్ పబ్లిసిటీ చేసినటువంటి మీడియా మిత్రులకి అందరు కూడా వచ్చేసి ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఈ పేపర్స్ ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ దసరా హాలిడేస్ లో కరెక్షన్స్ చేసి తర్వాత మరి వారి యొక్క డిప్పును వచ్చేసి తీయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఆ యొక్క బహుమతులు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. आज का दिन बहुत ही खुशी का दिन है, क्योंकि आज का दिन हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की शान मुबारक में एक क्विज रखा गया है, जो कि रबीउल अव्वल की 12 तारीख में हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश के वर्ष से ये जमा फाउंडेशन के ज़रिए एहतमाम 10-12 साल से कंटिन्यू ये प्रोग्राम चल रहा है। इसकी वजह क्या है? इससे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत और उनकी शान जो भी है वो जाहिर हो सकती है। और छोटे बच्चों में जो कि आज एग्जाम्स में जो एग्जाम दिया जा रहा है, जो टेस्ट मतलब अवेयरनेस एग्जाम के वैसा, इसमें लगभग 700 से 800 बच्चे आज पार्टिसिपेट हुए। इसमें बगैर मिल्लत और मजहब के हिंदू, मुस्लिम, क्रिश्चियन सब स्टूडेंट्स इसमें अटेंड हुए हैं। इससे फायदा क्या है? एक हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम की जो इंसानियत के वास्ते रहमतुल आलमीन बन के आए हैं, इनकी सीरत आम लोगों को मालूम होती है और गैर मुस्लिम्स को भी इस पर अमल करने की तौफीक भी अल्लाह ताला देता है। मैं ऐसी खुशी के मौके पर और ऐसी जज्बाती महफिल में मैं पहले तो हमारे जमा फाउंडेशन का शुक्रगुजार हूं और उनको मुबारकबादी देता हूं, और उनकी तमाम टीम को मैं तहे दिल से शुक्रगुजार हूं। और इसी के साथ हर साल हमारे एमएलसी साहब इसाक साहब भी उनको बराबर के साथ देते हुए इस प्रोग्राम को, खैर प्रोग्राम को मुकम्मल करने के वास्ते जो कुछ भी कोशिश कर रहे हैं
मैं उनके वास्ते भी शुक्रगुजार हूँ। నంద్యాల పట్టణానికి వరద నీటి ప్రవాహం వలన చామకాలవ, కుత్తు నది, మద్దిలేరు వాగులకు వరద కట్ట నిర్మాణం చేపట్టాలని గతంలో పలుసార్లు ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు ఉందని నంద్యాల పట్టణ ప్రజలు వాపోయారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి మద్దిలేరు వాగు ఉప్పొంగి హరిజనపేట, విశ్వనగర్, ఎస్బీఐ కాలనీ, సాయిబాబా నగర్ లోతట్టు ప్రజలు వరద నీరులో బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. ఎన్నోసార్లు సిపిఐ నాయకులు, అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదు. ఇప్పటికైనా చాంకాలవ చుట్టూ ముళ్ల పద తొలగించి సైడ్ వాల్ నిర్మించి వరద నీరు సాఫీగా పోయి పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సిపిఐ నాయకులు కోరారు. నంద్యాల పట్టణానికి వరద నీటితో ముంపు ప్రమాదం ఉందని గత కొన్ని సంవత్సరాలుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న చెవిటోడు ముందర శంఖమూదినట్టే ఇవాళ ఉందని మేము సిపిఐగా భావిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ చూస్తున్నాం, గత 2 రోజుల నుండి వచ్చిన అకాల వర్షాల వల్ల మానంది వద్ద ఉన్న పాలేరు వాగు పొంగిపొరిలి ఆ నీరు ఈ నంద్యాల పట్టణంలోని మద్దిలేరు వాగు, శ్యామకాలవ ఇలాంటి ప్రాంతాల్లో అందరి వరద నీరు రావడం వల్ల ఇవాళ ఈ శ్యామకాల చుట్టుపక్కల ఉన్న ప్రజలు బిక్కుబుక్కుమని జీవిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ నంద్యాల పట్టణంలో శ్యామకాల ప్రాంతంలో దాదాపు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కేవలం సందర్శిస్తున్నారే కానీ వాటిపైన సమగ్రంగా ఏ విధంగా దీన్ని మనము పరిశీలించాలా, నీటిని ఎట్లా మనం తొందరపడే. ముఖ్యంగా చూడండి, నంద్యాల శ్యామకాల ప్రాంతంలో ముళ్ళకంపలు ఉన్నాయి. ఈ ముళ్ళకంపలు తొలగించి ఈ ముళ్ళకంపల వల్లనే నీరు ఎక్కడెక్కడ అడ్డుపడడం వల్ల ఇవాళ పక్కనున్న ఇళ్లలోకి నీరు చొరబడుతుంది. ఈ ముళ్ళకంపలు తొలగించండి. అదే విధంగా ఇది మట్టిని లోతు తీసి ఈ లోతు పోవడం వల్ల నీరు కూడా వరద నీరు కూడా సాఫీగా పారుతుంది. కావాలంటూ కొంచెము వచ్చి దగ్గరికి కాలువ దగ్గరికి కాబట్టి అధికారులకు మేము పరికలింపు చేశాము. అప్పుడే చెప్పారు, ఈ వల్ల కావాలని సైడ్ వాళ్ళ వేసి లోన్కి కొంచెం లోతు ఇచ్చి కనుక సాఫీగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ వాళ్ళకి సైడ్ వాళ్ళ వేసి నంద్యాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న నల్లమలలో భారీ వర్షం కురవడంతో పాలేరు వాగు పొంగిపొర్లింది. పాలేరు వరద నీరు చాము కాలువలో కలవడంతో నంద్యాలలోని ఎస్బీఐ కాలనీ, సాయిబాబా నగర్, విశ్వనగర్, దేవనగర్, శ్యామ్ నగర్ కు సంబంధించిన లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలను అప్రమత్తం చేసి అధికార యంత్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు, నంద్యాల తహసీల్దార్ శ్రీనివాసులు ముంపు ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. ఇళ్లలోకి వరద నీరు చేరుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తెలుగుదేశం పార్టీ 26వ వార్డు నాయకులు భాస్కర్ వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించి వాళ్లకు కావలసిన భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన వర్షపు నీరు ఎక్కువగా ప్రవహించడం వలన మన శ్యామ్ కాలువకు పాలేరు వాగు మరియు మద్దిలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మనకు పాలేరు వాగు వచ్చేసి మన శ్యామ్ కాలువకు అనుసంధానమై ఉన్నది. దాంట్లో భాగంగా మన శ్యామ్ కాలువ నీళ్లు విపరీతంగా వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటకు మన తెలుగుదేశం పార్టీ మన జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన ఫిరోజ్ గారు మరియు నేను, అసిస్టెంట్ కమిషనర్ గారు మరియు మా పరివార సిబ్బంది అందరం కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ, లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకు ఎక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ జరుగుతూ ఉందో, వాటర్ లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే వచ్చినాయో అక్కడంతా కూడా పర్యటించి ప్రజలను అప్రమత్తం చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాము. వాళ్లకు పునరావాసం ఏర్పాటు చేయడం కూడా సిద్ధంగా ఉన్నాము. నమస్కారం. నంద్యాల పట్టణంకి సంబంధించి గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, పై స్థాయి నుంచి కురిసిన వర్షాల మూలంగా వచ్చినటువంటి వరద వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాలని జలమయనం చేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దానిలో భాగంగా
మన జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ గారు దీని మీద నిన్న సాయంత్రం నుంచే మా అధికారులందరూ కూడా అప్రమత్తం చేశారు. తలబాగా రెవెన్యూ సంబంధించిన తహసీల్దార్ అయితేమి, మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి నేనైతేమి, తర్వాత ఇతర మా సిబ్బంది అందరూ కూడా యంత్రాంగం అంతా కూడా సిద్ధం చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా పూర్తిగా తెలియజేస్తున్నాం. ఎవరైతే ప్రమాదక హెచ్చరికలు ఉన్నాయో వారందరూ కూడా తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఈ లోతు ప్రాంతాలకు ఏదైనా సరే ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి మేము సీరియస్ గానే ఫోకస్డ్ గానే ఈ టౌన్ అంతా కూడా 4 ప్రాంతాలు కూడా సందర్శిస్తున్నాం. మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి పత్రికా విలేకరు ఈ విషయాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా తీసుకువెళ్లి మన నంద్యాల పట్టణంలో ఎవరికి కూడా ఈ వరద వల్ల ఇబ్బందికి జరగలేదు అనేటువంటి మనస్ఫూర్తితో చేసేటువంటి కార్యానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున పునరావాస అయితేమి, మున్సిపల్ డిపార్ట్మెంట్ మేము చేసే సాయం పునరావాస అయితేమి సాయంత్రం నుంచి కూడా ప్లాన్ చేసుకొని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ 2 days నుంచి మనం చూస్తున్నాం నంద్యాలలో కుందు నది దగ్గర నుంచి ఫుల్ ఎట్లా అక్కడి నుంచి మానంది నుంచి నీళ్లు వస్తూ మన నంద్యాల ప్రాంతంలో వస్తుంది. నేను ఆల్రెడీ అంటే 2 days నుంచి నేను చూస్తున్నాను. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది ఎక్కడన్నా మేము ఫోన్ చేస్తే ఇమీడియట్ రియాక్ట్ అవుతున్నారు. మన వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ, కౌన్సిలర్స్ కానీ మేమంతా వాళ్ళు అక్కడనే వార్డులో ఉండాలి. ఎవరికైనా చిన్న సమస్య వస్తే కూడా, లేకపోతే పిల్లలు ఆడుకుంటున్నారు వాళ్ళకు కూడా మేము తీసి సేఫ్ సైడ్ పెట్టాలని, ఏమన్నా వాళ్ళకు ఫుడ్ సప్లై కావాలంటే కూడా వాళ్ళకి ఫుడ్ సప్లై చేయమని చెప్తున్నాను. అట్లానే ఏమన్నా ఇబ్బంది ఉంటే కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం వెనకాల కూడా 30 ఇళ్ళు ఉన్నాయి. ఆ 30 houses కూడా మేము ఇమీడియట్ ఖాళీ చేపించినాం. దాని తర్వాత మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ స్టేట్ బ్యాంక్ కాలనీ దగ్గర మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు. ఎక్కడ నీళ్ళ పైన రాకుండా చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ 2-3 days మనం ఖచ్చితంగా మీడియా వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాను, మీరందరూ కూడా అందరికీ హెచ్చరిక చేయాలా. ఎవరు నీళ్ళ దగ్గర వెళ్ళకూడదు. మెయిన్ పిల్లలే, ఎందుకంటే మేము చూస్తున్నాం కాలనీలో పిల్లలంతా నీళ్ళ దగ్గర వెళ్తున్నారు. వెళ్ళకండి, చాలా అదంటే చాలా మీకు డేంజరస్ అది. దానికోసం మేము పెద్దలకి కానీ, మన వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ అందరికీ రెడీ ఉండాలా. మీరు ఏదన్నా ప్రాబ్లం వస్తే మీరు అక్కడనే ఉండి, వార్డుల్లోనే ఉండి మీరు అది ఏమన్నా ఉండాలి కానీ ఇమీడియట్ మున్సిపాలిటీ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మాకు చెప్తే మేము దాని మీద రియాక్ట్ అవుతున్నాం. థ్యాంక్ యూ అండి. మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతిలోని కపిల తీర్థం ఆలయానికి పోటెత్తిన భక్తులు. భారీగా భక్తులు వస్తారని తెలిసినా కనీస జాగ్రత్తలు కూడా తీసుకొని పోలీసులు. దీంతో ఆలయానికి ప్రవేశించే ప్రదేశంలోనే తొక్కిసలాట. కొంతమంది భక్తులకి స్వల్ప గాయాలు. విషయం తెలుసుకుని హడావిడిగా అక్కడికి వచ్చిన ఎస్పీపై భక్తులు తీవ్ర ఆగ్రహం. జనాల్లో మన బండి అర్థం కావట్లే. కనీసం మొదలు బ్యారికేడ్ పెట్టాలా, పోయేదానికి వచ్చేదానికి ఉండాలా. ఇంత క్రౌడ్ ని ఎక్స్పెక్ట్ చేయకపోవడం అనేది ఖచ్చితంగా వైఫల్యమే. మొన్న అప్పుడే జరిగింది తొక్కిసలాట, ఇది కూడా అదే పరిస్థితి. చాలా ఇబ్బందిగా ఉంది. వెహికల్ పెట్టేసి మేము గుడి లోపలికి వెళ్ళేసి వచ్చినాం. చంటి పిల్లలతో వచ్చారు మీరు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి లోపల నుంచి? మొత్తం పోలీసులు వెహికల్స్ మొత్తం వెహికల్స్ పోలీసులు వెహికల్స్. మరో తొక్కిసలాట ఇక్కడ కపిల్ దర్శనం దగ్గర ఉన్నాము. ఒక పక్కన మాలయాల అమావాస్య ఈ రోజు అంతా భక్తులు వేల సంఖ్యలో వచ్చారు. ఒక పక్కన రావడానికి పోవడానికి ఇరుగ్గా ఉంటే ఈ టైంలో తిరుపతి ఎస్పీ గారు ఈ దారిలో ఎదురుగా పోతున్నారు. దీనివల్ల అక్కడ తొక్కిసలాట తోపులాట జరుగుతాంది. ఎంత నరకయాతన అనుభవిస్తున్నారంటే భక్తులు ఈ రోజు స్థానికులు గాని భక్తులు గాని గతంలో ఒక తొక్కిసలాట మరొక ముందే ఇంకో తొక్కిసలాటకి దారి తీస్తారనేసి ఈ రోజు అడుగుతాం మేము. రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల యూరియా కష్టాలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం టేకులపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు. యూరియా టోకెన్ల కోసం రైతుల మధ్య తోపులాట. తెల్లవారుజాము నుండి యూరియా కోసం ఎదురు చూస్తున్నా కనీసం ఒక్క బస్తా కూడా దొరకలేదని రైతుల ఆవేదన.
తీసుకున్న వాళ్ళే చీటీ తీసుకుంటున్నారు, మరి అదే తీసుకున్న ఒకళ్ళు 3-4 తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు 3-4 తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఈ చీటీలు ఎట్టు పంచడం కుదరదా బాగా ఇది వ్యవహారం. చూశారు కదా, ఇవి వాళ్ళ ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.